వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో స్పెషల్ చిట్చాట్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జనరల్ గా అలోపతి ఉంది, ఆయుర్వేద ఉంది, సిద్ధ ఉంది, హోమియో ఉంది, చాలా రకాల వైద్యాలు ఉన్నాయి. హోమియో అంటే వీటన్నిటికీ హోమియోకి ఉన్న తేడా ఏంటి? అంటే హోమియోలో అన్ని జబ్బులు తగ్గిపోతాయా? అసలు ఎట్లా డిఫైన్ చేస్తాం హోమియో వైద్యాన్ని? ఫస్ట్ మనము దీంట్లో 2 పాయింట్లు అండి. అసలు ఏదన్నా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని ఎందుకంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదాన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. అలోపతి లేకపోతే యునాని అలోపతిని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. దాన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సిద్ధ ఉంది, సిద్ధాన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాము. యునాని ఉంది, అదేవిధంగా బిఎన్వైఎస్ న్యాచురోపతి ఉంది. దీన్నంతా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి అన్నమాట. సో ఎందుకు సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామంటే దిస్ ఈజ్ అప్లికబుల్ టు హోమియోపతి కూడా. సో ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డిసీజెస్ అంటారు, సర్జికల్ డిసీజెస్ అంటారు. మెడికల్ డిసీజెస్ అంటే మెడిసిన్స్ ఇస్తే తగ్గేది. సర్జికల్ డిసీజ్ అంటే కంపల్సరీ సర్జరీ కావాల్సింది. హోమియోపతిలో సర్జికల్ డిసీజ్ కూడా హ్యాండిల్ చేస్తాం. ఎలా హ్యాండిల్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, అలోపతిలో కంపల్సరీ సర్జరీ. అది సర్జరీ వరకు పోకుండా మనం మెడిసిన్స్ తోనే తగ్గియచ్చు అనమాట. అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, అక్కడ అలోపతిలో కంపల్సరీ సర్జరీ. బట్ ఇక్కడ మనము సర్జరీ వరకు లేకుండా మెడిసిన్స్ తోనే తగ్గచ్చు అనమాట. సర్జికల్ డిసీజ్ అని వాళ్ళు ఏవేవైతే అంటారో వాటిని సర్జరీ లేకుండా సర్జికల్ డిసీజ్ తగ్గిస్తాం అనమాట. సో మెడికల్ డిసీజ్, సర్జికల్ డిసీజ్. నెక్స్ట్ కేటగిరీ వచ్చి అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్. అక్యూట్ డిసీజెస్ అంటే ఏమన్నా సడన్ గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అనేది సడన్ గా వస్తుంది, ఎదర్ ఇట్ విల్ ఎండ్ ఇన్ డెత్ ఆర్ పేషెంట్ విల్ రికవర్. మలేరియా, టైఫాయిడ్, ఇవన్నీ అక్యూట్ కండిషన్స్ అనమాట. హోమియోపతిలో అక్యూట్ కండిషన్స్ ట్రీట్ చేస్తాం. అదేవిధంగా క్రానిక్ కండిషన్స్ అంటే చాలా రోజులు ఉండేవి. డయాబెటీస్ కానీ, హైపోథైరాయిడ్ కానీ, లేకపోతే పీసీఓడీస్ కానీ, మోకాలు నొప్పులు కానీ, రెండింటికి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అక్యూట్ కేసెస్, క్రానిక్ కేసెస్. అదేవిధంగా సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్. సింపుల్ డిసీజ్, ఎండలో వెళ్ళారు, హెడేక్ వచ్చింది, సింపుల్ డిసీజ్. పింపుల్స్ ఒక సింపుల్ డిసీజ్. అట్లా అంటే బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్, ఇటువంటి పెద్ద అంటే కాంప్లికేటెడ్ డిసీజెస్. హోమియోపతిలో మనము సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లికేటెడ్ డిసీజెస్ వరకు ట్రీట్ చేయొచ్చు. ఇంకో స్పెషాలిటీ ట్రీట్మెంట్, ఇంకా ఏ ట్రీట్మెంట్లో, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో లేని స్పెషాలిటీ ఏంటంటే హోమియోపతిలో మనము కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ అనేది ఒక కామన్ డిసీజ్, పీసీఓడి అనేది కామన్ డిసీజ్. ఇటువంటి డిసీజెస్తో పాటు రేర్ డిసీజ్ అంటే 1,00,000 మందిలో ఒకరికి వచ్చే డిసీజెస్. నేను రెగ్యులర్గా ట్రీట్ చేసేది ఏంటంటే క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని ఉంటుంది. 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది, అది హోమియోపతిలో బాగా ట్రీట్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఎస్పి, సబ్అక్యూట్ స్క్లీరోసిస్, పాన్ఎన్సెఫలైటిస్ చిన్నపిల్లలకు వస్తుంది, రేర్గా వస్తుంది. వచ్చిన 1 yearలో 2 yearలో పిల్లలు చనిపోతారు. అదేవిధంగా ఇంకో రేర్ డిసీజ్ వచ్చి డుషీన్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. సో ఇట్లాంటి రేర్ డిసీజెస్. సో ఇన్ని డిసీజెస్కి ఆన్సర్ ఉంది కాబట్టి దీన్ని సపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు అనమాట. బట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ హోమియోపతి? సో ఆయుర్వేద ఉంది, యునాని ఉంది, సిద్ధ ఉంది, న్యాచురోపతి ఉంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో దీనికి హోమియోపతికి ఏం డిఫరెన్స్ అంటే రెండు సింపుల్ థింగ్స్. ఒకటి, హోమియోపతి ఈజ్ ఎఫిషియంట్ అంటే మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకోండి, కొన్ని డిసీజెస్లో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇంతకంటే గొప్ప విషయం హోమియోపతిలో ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్న ప్రపంచంలో తీసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇన్ని రకాల స్పెషాలిటీ ఉంది కాబట్టి హోమియోపతిని ఒక కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. వేటితో పోల్చిన బెస్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తాము. అయితే సార్, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, డయాబెటీస్తోనే వచ్చారు అంటే ఎలా డయాగ్నోసిస్ అనేది ఉంటుంది మీ దగ్గర? డయాగ్నోసిస్ అనేది అది అలోపతికి వేరే డయాగ్నోసిస్, హోమియోపతికి వేరే డయాగ్నోసిస్, ఆయుర్వేదకి వేరే డయాగ్నోసిస్ ఉండదండి. డయాగ్నోస్టిక్ టూల్స్ కానీ డయాగ్నోసిస్ కానీ అందరికీ కామన్. సో అలోపతి వాళ్ళు ఏం టెస్టులు చేస్తారో మనం అవే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన స్పెషల్ కేసులు అంటే ఈ డయాబెటీస్ కేసులో మనం ఏమంటే పిఎల్బిఎస్, ఎఫ్బిఎస్, ఆర్బిఎస్ అంటే తినక ముందు బ్లడ్ షుగర్ ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది, ర్యాండమ్గా ఎంత ఉంది. సో పోస్ట్ ప్రాండల్ అంటాం అనమాట, తిన్న గంట సేపు తర్వాత ఎంత ఉంది. దీంతోపాటు HbA1c చేస్తాం. సో ఈ డయాగ్నోస్టిక్ టూల్స్ ఎవరికన్నా కామన్. సో ఒక ఎంఆర్ఐ మిషన్ వాళ్ళు ఎలా వాడతారో డయాగ్నోసిస్ కోసం, అంటే డిసీజ్ ఏందని కనుక్కోవడానికి అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్, అదేవిధంగా హోమియోపతి కూడా అలానే వాడతారు. సో డయాగ్నోస్టిక్ టూల్స్లో కానీ, బ్లడ్ టెస్టుల్లో కానీ, రేడియాలజీ టెస్టుల్లో కానీ, అల్ట్రాసౌండ్స్లో కానీ, స్కాన్స్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, అందరికీ కామన్గానే ఉంటాయి అవి. ఓకే. జనరల్గా చూస్తే హోమియో వైద్యం అనగానే
ఆ చిన్న చిన్న మాత్రలే కనిపిస్తూ ఉంటాయి, లేదా అదేదో లిక్విడ్ బాటిల్స్ అనేవి Right. కనిపిస్తూ ఉంటాయి. అంటే అందరికీ అవే మెడిసిన్సా, అట్లానే ఉంటాయా? సో హోమియోపతిలో ఉన్నన్ని వెరైటీ ఆఫ్ మెడిసిన్స్ ఇంకా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో లేవండి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ మనకు 5000 డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. 5000 డిఫరెంట్ మెడిసిన్స్ వేరియస్ పొటెన్సీస్. ఒక్కొక్క దాంట్లో మనం ఒక 10-20 పొటెన్సీస్ తీసుకున్నా ఏమవుతుందంటే మనకు 50,000 డిఫరెంట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. కానీ చూడ్డానికి ఎందుకు ఒకటేలాగా కనిపిస్తాయంటే సో మనకు వైట్ బాల్స్ లాగా ఉంటాయి చూసారా, అది మెడిసిన్ కాదు, అది బేసిక్గా అదొక వెహికల్ అనమాట. సో దాన్ని సుక్రోజ్ అంటాం. సుక్రోజ్ని మనం రౌండ్గా చేసి దానిపైన మెడిసిన్ వేస్తాం అనమాట. హోమియోపతిలో దానిపైన వేసే మెడిసిన్ కనపడదు, ఎందుకంటే హోమియోపతిలో మనం వాడే క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ, ఫ్యూ పైకోగ్రామ్స్లో ఉంటుంది. సో 100 to few thousand పైకోగ్రామ్స్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది కాబట్టి మనకు ఆ నానో పార్టికల్స్ కనపడవు. మనకు కనపడేది ఏంటంటే ఆ వెహికల్ మాత్రమే కనిపిస్తుంది. వైట్గా ఉంటుందో దానిపైన ఉండే మందు ఎవరికి కనపడదు, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అంత తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం, ఈ తక్కువ క్వాంటిటీలో వాడతాం కాబట్టి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ 5000 డిఫరెంట్ మెడిసిన్స్ లేకపోతే ఈ 50,000 డిఫరెంట్ మెడిసిన్స్ మనకు చూడడానికి ఒకటేలా ఉంటాయి, కానీ దాని లోపల కంటెంట్ వేరే ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా. అయితే హోమియో వైద్యంతో ట్రీట్ చేస్తే ఆ జబ్బు అనేది తగ్గిపోతుందా పూర్తి స్థాయిలో? రైట్. సో చాలా మంది అంటే ఇట్ ఈస్ అన్ అబ్యూజ్డ్ క్వశ్చన్ అని కూడా అనొచ్చండి. చాలా మంది డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హోమియోపతి అంటే పర్మనెంట్ క్యూర్. నేను హోమియోపతి దగ్గరికి పోతే కంప్లీట్గా తగ్గిపోతుంది. అంటే నేను ముందు ఎలా ఉన్నానో, ఫర్ ఎగ్జాంపుల్ 3rd స్టేజ్ 4th స్టేజ్ మోకాలు బాగా అరిగిపోయిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి సార్ హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ అంటారు, సో ఇప్పుడు నా వయసు 70 ఏళ్ళు, మోకాలు బాగా అరిగిపోయినాయి, నాకు ట్రీట్మెంట్ చేయండి, నాకు నేను 20 ఏళ్ళు అప్పుడు ఎట్లున్నానో అట్లా అయిపోవాలండి. బట్ ఇట్ ఈస్ వెరీ అబ్యూజ్డ్ క్వశ్చన్ అండి. అంటే అబ్యూజ్డ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా. అంటే హోమియోపతిలో మనము 3 టైప్ ఆఫ్ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ అవుట్కమ్ వచ్చి ప్రివెన్షన్. సో ఒక డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ చాలా మెడిసిన్స్ హోమియోపతిలో ప్రివెంటివ్గా కూడా ఇస్తారన్నమాట. హోమియోపతి చాలా ఎఫెక్టివ్ దాంట్లో. అదేవిధంగా ఒక్కసారి డిసీజ్ వచ్చింది అనుకోండి, క్యూర్ చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏదైతే ప్రజలు అనుకుంటారో అది చాలా బాగా పనిచేస్తుంది క్యూర్ కూడా. బట్ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. క్యూర్ అనేది అన్ని కేసెస్లో పాసిబుల్ కాదు. సో డిఫరెంట్ డిసీజ్ని బట్టి, డిఫరెంట్ డిసీజ్ స్టేజ్ని బట్టి, డిఫరెంట్ పేషెంట్స్ వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకు కోమార్బిడిటీస్ ఏమున్నాయి. ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఒక డిసీజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా వచ్చేది మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వస్తారనమాట. ఎగ్జాంపుల్ థైరాయిడ్ మనకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 95% థైరాయిడ్ కేసెస్ మళ్ళీ నార్మల్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా ఏదైతే థైరాయిడ్ లో చనిపోయిందో ఆటో ఇమ్యూన్ డిసీజ్ దాన్ని మళ్ళీ నార్మల్ చేయొచ్చు. సో 95% సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. అదే మెన్లో బట్టతల అంటాం అనమాట. సో అది నాట్ ఈవెన్ 1% ఛాన్స్ కూడా. నాకు దగ్గర 100 మంది వస్తే నేను 100 మందికి ట్రీట్ చేస్తే ఒకరికి కూడా తగ్గదు అది. సో అది డిసీజ్ని బట్టి, పేషెంట్ స్టేజ్ని బట్టి, పేషెంట్ యొక్క కోమార్బిడిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థైరాయిడ్ పేషెంటే, యంగ్ పేషెంట్ 19 years లేకపోతే 20 years, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, వేరే స్ట్రెస్లు ఏం లేవంటే నాకు క్యూర్ అనేది మోర్ ఉంటుందన్నమాట. సక్సెస్ రేట్ మోర్ ఉంటుంది, మేబీ 99% ఉంటుంది. అదే 20 years నుంచి థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, లేకపోతే ఇంకా పీసీఓడీస్ ఉన్నాయి, ఇంకా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఏజ్ 16 or 17 ఉంది అంటే సో ఐ మే నాట్ బి ఏబుల్ టు క్యూర్ అనమాట. ఈ క్యూర్ అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్ బేస్డ్. ఆ పర్సన్కి, ఆ డిసీజ్కి, ఆ స్టేజ్కి, ఈయన కండిషన్కి ఎంతవరకు క్యూర్ చేయగలం అనేది ఉంటుంది తప్పితే సో అందరికీ అన్ని డిసీజ్కి కంప్లీట్ క్యూర్ అనేది చాలామంది చెప్తారు, చాలామంది పేషెంట్లు నమ్మి వస్తారనమాట. అలా ఎవరు చెప్పినా నమ్మకండి. సో దట్ ఈస్ మోస్ట్ అబ్యూజ్డ్ అండ్ మిస్యూజ్డ్ క్వశ్చన్ అనమాట. ఎస్ సార్. అయితే ఈ హోమియో మందులు తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ మందులు వాడచ్చా? తప్పకుండా అండి. హోమియోపతి బ్యూటీ ఏంటంటే, ఎందుకు హోమియోపతి ఇంత దానికి అగెన్స్ట్గా ఎవరు చేసినా కూడా హోమియోపతి ఎందుకు ఉంది అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా. మీరు హోమియోపతి స్టాండ్ అలోన్గా తీసుకున్నా, నేను హోమియోపతి ఒక్కటే వాడినా, లేకపోతే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్, అలోపతి అనే కాదు, ఆయుర్వేదతో కలిపి తీసుకోండి, న్యాచురోపతితో తీసుకోండి, యునానితో తీసుకోండి, సిద్ధాతో తీసుకోండి, మీకు ఏమి కావాలంటే
ఇంకో హోమియోపతి డాక్టర్తో కూడా, నేను ఒక హోమియోపతి డాక్టర్, కొంతమంది కేసెస్ వస్తారనమాట, సార్ మాకు ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, బాగానే రిలీఫ్ ఉంది, సో ఆ మెడిసిన్స్ మీరు ఇచ్చే మెడిసిన్స్ కలిపి వాడుకోవాలి. డెఫినెట్గా వాడుకోవచ్చు. సో హోమియోపతిలో మెడిసిన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. పర్ ఎంఎల్ ఆఫ్ మెడిసిన్లో మనకు ఫ్యూ పైకోగ్రామ్స్ ఉంటుంది. పైకోగ్రామ్స్ అంటే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ని తీసుకొని మీరు 1,000,000 భాగాలు చేసి 1 crore టైమ్స్ దాన్ని డివైడ్ చేసి ఒక్క పార్ట్ తీసుకుంటే ఎంత మెడిసిన్ ఉంటుందో హోమియోపతిలో ఆ వైట్ పిల్స్లో అంత తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో డెఫినెట్గా అసలు వరి కావాల్సిన అవసరం లేదు. సో మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యొక్క మందులు వాడాలనుకున్నా హోమియోపతితో కలిపి వాడుకోవచ్చు. ఈ హోమియో మందులు అనేవి తీసుకుంటున్నప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ ఎందుకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది? చాలా మంది ఒకప్పుడు అలా ఉండేదండి, హోమియోపతి వాడేటప్పుడు. సో మీరు కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు, పచ్చి ఆనియన్ తీసుకోకూడదని ఒకప్పుడు చెప్పేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మెడిసిన్స్ కానీ, లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసే మెడిసిన్స్ కానీ ఏం అవసరం లేదు. బట్ కొన్ని మెడిసిన్స్ మనము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనము అవి హై పొటెన్సీస్లో ఇస్తామో ఆ మెడిసినల్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ మెడిసిన్స్ వేసుకునే 1 రోజు 2 రోజులు పచ్చి ఆనియన్ తినద్దు, లేకపోతే ఎక్కువ టీ తాగద్దు, లేకపోతే కాఫీ తాగద్దు, 1-2 రోజులు తప్పితే సో ఇంకా అవసరం లేదు. బట్ ఆయుర్వేదాలో లాగా మనకు ఆపత్యం చేయాలి, పులుపు మానేయాలి, అది మానేయాలి, అలా ఏముండదండి. సో మీ డిసీజ్ని బట్టి కొన్ని డిసీజ్ స్పెసిఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్వీట్లు తినద్దంటాం, అది డిసీజ్ స్పెసిఫిక్, నథింగ్ టు డూ విత్ హోమియోపతి. అదేవిధంగా జనరల్గా హెల్తీగా ఉండాలంటే కార్బోహైడ్రేట్ తక్కువ తినండి, ఆయిల్స్ తక్కువ తినండి, అదేవిధంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోండి అని జనరల్గా చెప్తాం. ప్లస్ డిసీజ్ స్పెసిఫిక్ చెప్తాం తప్పితే హోమియోపతి మందులు వాడడానికి ఎటువంటి డైట్ అనేది అవసరం లేదు. వెరీ రేర్ కేసెస్లో 1 or 2 days కొన్ని వస్తువులు ఏవైతే ఎక్కువ పంజెంట్ ఉంటాయో లేకపోతే ఎక్కువ పచ్చిగా ఉంటాయి అవి మానేయమంటాం తప్పితే అది రేర్ కేసెస్లో. బట్ ఎందుకు సార్ ఇది చాలా లేట్ ప్రాసెస్, అసలు జబ్బు తగ్గడానికి చాలా టైం తీసుకుంటది అనేది ఒకటి ఉండిపోయింది. రైట్, అది కూడా చాలా అపోహ అండి. ఒకప్పుడు అలా ఉండేది హోమియోపతిలో, కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మెడిసిన్స్, మనకు హై క్వాలిటీ మెడిసిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అలా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక కేసు వచ్చిందనమాట. సో వాళ్ళ బాబు పుట్టి 15 days అయింది, పాప పుట్టి 15 days అయింది. పాపకి న్యూనేటల్ జాండీస్ అంటే పుట్టుకతో కొంతమందికి జాండీస్ వస్తుంది, ఆ జాండీస్ అనమాట. ప్రతి 2 daysకి హాస్పిటల్ అడ్మిట్ కావడము, బ్లడ్ డ్రా చేయడము, పేషెంట్కి ఐసీయూలో పెట్టడము, లేకపోతే ఇంక్యుబేటర్లో పెట్టడము, లైట్ కింద పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఎవ్రీ 2 daysకి 3 daysకి. పేషెంట్ వాళ్ళ ఫాదర్ నాకు కాల్ చేశారు, రాత్రి 11 o'clock కాల్ చేశారు, సార్ మా పాప పుట్టి 15 days అయింది, ఎవ్రీడే ఇదే చేస్తున్నారు, మీరేమైనా హెల్ప్ చేయగలరా? ఆ పేషెంట్ని రాత్రి 11 o'clockకి పిలిపించి క్లినిక్ ఓపెన్ చేసి కేసు తీసుకున్నారు. 12 o'clock అయింది. 12 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock మళ్ళీ పాపకు అడ్మిషన్ ఉంది. ఎవ్రీ 1 hourకి ఒక డోస్ వేయింది. సో ఈ 12 o'clock నుంచి 6 o'clock వరకు కరెక్ట్ 5 doses వేశారు. 5 doses వేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే పాపకు నార్మల్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు అన్నారు. సో హోమియోపతి అనేది టైమ్లీ మెడిసిన్ అంటాం. సో అది క్విక్గా పనిచేయాల్సిన కేసెస్లో క్విక్గా పనిచేస్తుంది, స్లోగా పనిచేయాల్సిన కేసెస్లో స్లోగా పనిచేస్తుంది. అంటే చిన్నపిల్లలకు కూడా చేస్తారు? డెఫినెట్గా అండి. హోమియోపతి అనేది పుట్టిన పిల్లలు కాదు, పిల్లలు పుట్టడానికి, సో ప్రెగ్నెన్సీ రావడానికి యూజ్ చేస్తాం, ఇన్ఫర్టిలిటీకి యూజ్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో వచ్చిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో బోత్ బేబీకి మదర్కి కాంప్లికేషన్స్ ఉంటే దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. డెలివరీ టైంలో బోత్ బేబీకి మదర్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి హోమియోపతి యూజ్ చేయొచ్చు. పుట్టిన వెంటనే బేబీకి యూజ్ చేయొచ్చు, మదర్కి యూజ్ చేయొచ్చు, ఏ కాంప్లికేషన్స్ ఉన్నా పెరిగే స్టేజ్లో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా అడల్ట్ అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి యూజ్ చేయొచ్చు, అడల్ట్స్కి యూజ్ చేయొచ్చు. జీరియాట్రిక్ అంటే ఓల్డ్ ఏజ్ అంటే ఒక మనిషి పుట్టక ముందు నుంచి చనిపోయేంత వరకు అన్ని స్టేజెస్లో హోమియోపతి అనేది చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేయొచ్చు, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ యూజ్ చేయొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుందా? డెఫినెట్గా అండి. వన్ ఆఫ్ ది కామన్ డిసీజెస్ వి గెట్ యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియల్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటాయి, వాటికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది హోమియోపతి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్లో సక్సెస్ రేట్ అనేది more than 95% ఉంటుందన్నమాట. 100 మంది నాకు ఆల్రెడీ వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ డ్రగ్ రెసిస్టెంట్ ద్వారా ఎక్కడా తగ్గని వాళ్ళు నాకు 100 మంది వస్తే దాంట్లో more than 95%కి క్యూర్ చేయొచ్చు.
అంత సక్సెస్ రేట్ ఉంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్. ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు సార్ యూరిన్ ఇన్ఫెక్షన్ తోని? ఎంత ఏజ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు? మెయిన్ గా 40 ఇయర్స్ టు 30 ఇయర్స్ టు 50 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ వస్తారు యూరినరీ ఇన్ఫెక్షన్స్. విమెన్ ఎక్కువ వస్తారు. సో వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. ఎన్ని మందులు వాడినా తగ్గదు. రిపీటెడ్ గా కల్చర్ చేయిస్తూనే ఉంటారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటూనే ఉంటారు, రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. అక్కడ ఎక్కడ లేని రిలీఫ్ హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ గా పనిచేస్తాయి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్ పనిచేస్తాయి, ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అంటే పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి దీంట్లో? సో పెయిన్ కిల్లర్స్ అనేవి మనకు సపరేట్ గా ఉండవండి హోమియోపతిలో. పెయిన్ కు మెడిసిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేమ్ ఒకటే 10 డిఫరెంట్ పేషెంట్స్ మోకాలు నొప్పితో వచ్చారనుకోండి, 10 డిఫరెంట్ పేషెంట్స్ మనం 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం అనమాట. సో ఆ పెయిన్ని బట్టి, ఆ లొకేషన్ని బట్టి, సెన్సేషన్ని బట్టి, కొంతమంది నీ ముందు ఉందంటారు, కొంతమంది బ్యాక్ సైడ్ ఉందంటారు, కొంత లెఫ్ట్ అంటారు, రైట్ అంటారు, కొంతమంది హోల్ నీ అంటారు. ఆ లొకేషన్ని బట్టి డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది. అదేవిధంగా సెన్సేషన్, సో కొట్టినట్లుందా, లాగినట్లుందా, గుచ్చినట్లుందా, కత్తితో పొడిచినట్లుందా, చింపేసినట్లుందా, దీన్ని బట్టి మళ్ళీ మెడిసిన్ మారుతున్నాను. సో మనకు పెయిన్ కిల్లర్స్ అనేవి ఉండవు, బట్ పెయిన్ని తగ్గించడానికి డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారనుకోండి, సో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, నర్వ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పర్మనెంట్ అడిక్షన్ రావచ్చు. సో అటువంటివన్నీ లేకుండా హోమియోపతిలో వితౌట్ పెయిన్ కిల్లర్స్ పెయిన్ని తగ్గించుకోవచ్చు. నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో మనము పెయిన్ తగ్గించుకోవచ్చు. కాస్మెటిక్ పరంగా ఎలా చూస్తాం అసలు దీన్ని? కాస్మెటిక్ పరంగా కూడా మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిసీజెస్ మనకు, సో మెలాస్మా అంటాము, లేకపోతే విటిలిగో అంటాము, సోరియాసిస్ అంటాము. సో ఇవన్నీ కాస్మెటిక్ సంబంధించిన డిసీజెస్. బట్ పింపుల్స్ అంటాము, డెఫినెట్గా ట్రీట్ చేస్తాం. సో వీటన్నిటికీ డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఖచ్చితంగా సార్. సో అపోహలు అంటే ఇదే, జనరల్గా ఈ మందులు వాడుతూ పత్యం చేయాలా, ఈ మందులు వాడుతూ బీపీ మెడిసిన్ వేసుకోవచ్చా, లేదా ఈ మందులు స్లోగా పనిచేస్తాయా? సో అందరికి అలాంటి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, సో అవే మందులు అనేవి ఉంటాయి, ఇట్లా చెప్తూ ఉంటారు. బట్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటంటే, నేను చాలా చిన్నప్పుడు మా దగ్గర నందిగామ అనే విలేజ్ లో మా మదర్ ఈ జాండీస్ అయితే, అంటే అప్పుడు చిన్నపిల్లలు అందరికీ వచ్చింది ఆ విలేజ్ లో, ఈ హోమియో మెడిసిన్ తెచ్చారు. అంటే అందరూ డిఫరెంట్ మెడిసిన్ వాడారు, నాకు మాత్రం హోమియో మెడిసిన్ ఇచ్చారు. ఫస్ట్ నాకే తగినాయి జాండీస్. సో నాకు అట్లా చాలా అది అప్పట్లో బాగా పనిచేస్తుంది, నచ్చుతుంది కూడా హోమియో వైద్యం. అందుకే చాలా డౌట్స్ ఉన్నాయి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. సో హోమియో వైద్యం అంటే ఇది ఒక మంచి వైద్యము, దాంతో క్రానిక్ డిసీజులు కూడా తగ్గుతాయి. సర్జరీ అవసరం ఉన్న వాటిని కూడా మందులతోనే తగ్గిస్తారు, ఈ వైద్యంతో తగ్గిస్తారని. గొప్ప వైద్యం సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.